ఏంటి మీరు పొద్దుననంగా వెళ్ళారు? ఇంకా రాలేదేంటి? ఎక్కడున్నారో ఏమో! హ్మ్. వారొచ్చే లోపల ఈరోజు నేను వంట చేసి పెడతా. ఏమే ఏం చేస్తున్నావు? ఆ! డాన్స్ చేస్తున్నా. మీరు కూడా వచ్చి చేస్తారా? ఓహో, కాస్త ఎటకారం ఎక్కువైనట్టుంది కదా. ఈ భర్త ముండవాడంటే అంత అలుసా? అయ్యయ్యో! మీకు మీరే పొగడుకుంటున్నారు. నాకు కొంత అవకాశం ఇయ్యండి. చి చి చి, కొంచెమన్నా బుద్ధి లేదు. ఇంటికి మగవాడు వస్తే కొంచెం మంచినీళ్ళు ఇద్దామన్న జ్ఞానం లేదు నీకు. ఎటకారం మాత్రం తెలుసు. చాలండి మీ సరసం. ఎవరైనా వింటే బాగోదు. పిచ్చిదాంతో చస్తున్నా. ఒసేయ్, ఏమండి? చెప్పండి. ఈ పిలుపుకేమీ తక్కువ లేదు. దీని అమ్మ జీవితం. నేను చెప్పేది అది వినదు, అది చేసే వంట నేను తినలేను. ఇంతకు వంటేం చేయమంటారు? నేనైతే రుచిగా వండాలని అనుకుంటున్నా. నీకు వచ్చే వంట అది ఒకటేగా, అదే వండరాదు. ఎందుకు ఇవన్నీ? అబ్బబ్బా! నా మీద ఎంత ప్రేమో మీకు. నాకు నచ్చిందే ఉండమంటున్నారు మీరు. నా బొంద, దీనికి వచ్చింది ఆ ఒక్క పప్పు మాత్రమే. దానికి ఒక 100 రకాలుగా వండి నా ప్రాణం అయితే తీస్తా ఉంది. ఏమో అంటున్నారు? దీని ఆశాలు, దీనికి మనసులో మాట్లాడుకునేది కూడా వినపడుతుంది ఏంటి కొంపతీసి? అడిగిన ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా అలా కూర్చున్నారేంటండి? అదే నువ్వు చేసిన పప్పు ఉంది కదా, అదే పెట్టు. చిలిపి. నేను చేసింది పప్పేనని భలే కనిపెట్టారే. తెస్తాను ఉండండి. నా కర్మ, నా జీవితానికి అర్థం ఈ పప్పే అన్నమాట. బహుశా పూర్వజన్మలో ఈ పప్పు నేను ఏమైనా అన్నానేమో, అందుకే నా వెంట పడుతుంది పిల్లల్లా. ఏం చేస్తాం?